వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎపిక్ వే మీడియా. రెండు ట్రైలర్స్ అయితే వచ్చేసాయి. ఒకటి కూలీ, ఇంకోటి అయితే వార్ 2. ఈ రెండిట్లో ఏ ట్రైలర్ బాగుందనేది లాస్ట్లో మీరే చెప్పండి. అందరికీ తెలిసిన విషయమే, సౌత్లో ఎన్టీఆర్ గారికి ఎంత క్రేజ్ ఉందో నార్త్లో హృతిక్ రోషన్ గారికి కూడా అంతే క్రేజ్ ఉంది. అలానే కూలీ ట్రైలర్ చూసుకుంటే గనక అమీర్ ఖాన్ గారు ఒక్కసారి ఎంట్రీ ఇచ్చి నార్త్ ప్రజలు ఒక్కసారిగా అటెన్షన్ తన వైపు మళ్ళేటట్టు చేశారు. ఇప్పుడైతే ఈ 2 ట్రైలర్స్ లో ఉన్న 3 కంపారిజన్స్ ఏంటో చూద్దాం. లాస్ట్ లో ఏది బెస్ట్ ట్రైలరో మీకే అర్థమవుతుంది. ఫస్ట్ కంపారిజన్, కూలీ బడ్జెట్ వచ్చేసరికి 375 కోట్లు పెట్టి ఈ మూవీ సన్ పిక్చర్స్ బ్యానర్ పైన నిర్మించారు. అందులో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు 50 కోట్లు తీసుకోవడం జరిగింది. అండ్ రజనీకాంత్ గారు 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. మన వార్ 2 బడ్జెట్ వచ్చేసరికి 400 కోర్స్, అంటే కూలీ బడ్జెట్ కంటే 15 కోర్స్ ఎక్కువ. ఈ సినిమా వచ్చేసరికి ఎస్ట్రాజ్ బ్యానర్స్ మీద నిర్మించడం జరిగింది. డైరెక్టర్ అయన్ ముఖర్జీ గారు 32 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు, అలాగే మన ఎన్టీఆర్ గారు 70 కోట్లు మరియు అలాగే హృతిక్ రోషన్ గారు 50 కోట్లు తీసుకోవడం జరిగింది. ఫస్ట్ కంపారిజన్ చూసుకున్నట్లయితే కూలీ కంటే వార్ 2 బడ్జెట్ చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. ఈ 2 ట్రైలర్స్ చూసుకుంటే కనుక వార్ 2 మూవీ వచ్చేసరికి 35 మిలియన్ వ్యూస్ విత్ ఇన్ 12 days, అండ్ అలాగే కూలీ మూవీ వచ్చేసరికి విత్ ఇన్ 3 days లో 18 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. వార్ 2 విషయానికి వస్తే కనుక దాంట్లో ఉన్న ఇంటెన్స్ క్రియేట్ చేసే ఫైట్ సీక్వెన్స్ అండ్ అలాగే ఆ విజువల్స్లో ఎక్కువ విఎఫ్ఎక్స్ వాడారన్నట్టు తెలుస్తుంది. అలాగే కూలీ ట్రైలర్ కూడా బాగానే ఉంది, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత హైప్ క్రియేట్ చేయలేదని అందరూ అనుకుంటున్నారు. మోస్ట్లీ ఆ లాస్ట్ షాట్ తప్పితే మిగతాదంతా యావరేజ్గానే ఉందని భావిస్తున్నారు. ఈ ఆగస్ట్ 15కి రిలీజ్ అయ్యే ఈ 2 పెద్ద మూవీస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఎపిక్ వే మీడియా ఛానల్.